నేర్పించు బోధకుడా, నేర్పించు బోధకుడా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో ఈ తరుణాన్ని మీ ప్రజల పక్షాన్ని నిలబడి ఉండగా, నా సొంత శక్తి చేతను, నా సొంత బలము చేతను నేను ఏమి చెప్పినా అది ప్రయోజనకరమైనవి కావు. మీ ఆత్మ జ్ఞానము చెప్పును, మీ ఆత్మ నడిపింపు చెప్పును. మీ పిల్లలైన మాకు నేర్పించవలసిన సంగతులను మీరు నేర్పించి, నేర్చుకోవాలన్న ఆలోచన మాకు అనుగ్రహించి, నేర్చుకున్న సంగతులను ప్రభు అనేక మందికి నేర్పించడం మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి. మరి నేను మాట్లాడే ముందుగా మీరే నన్ను సిద్ధపాటు చేసుకుంటూ వచ్చినటువంటి మీ సమయాన్ని, ముందున్న సమయాన్ని ప్రభు మీ చేతులకు అప్పచెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. నేను ముందుగా తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన అద్వితీయ కుమారుడు, మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో క్రీస్తు సంఘము తరపున, నా కుటుంబము తరపున మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. ఆరాధన వర్తమానం అందించినటువంటి ప్రియులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే విన్నటువంటి దేవుని ప్రజలను మీకు కూడా నా ఆశీస్సులు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే బల్ల ఇచ్చినటువంటి ప్రియమైన బిడ్డను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి రెండో వర్తమానానికి సిద్ధపడి చక్కగా వినటానికి ఓపికతో కూర్చున్న మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ తన దాసుడిగా కొన్ని విషయాలని ఈ దినాన్ని మనకు నేర్పించబోయే పాఠాన్ని మీకు వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా రోజులు క్రితము సంఘ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. నేను చాలా సంగతులు చెప్పాను. సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆ అంశాన్ని ఎత్తిపెట్టి సంఘము ఎలాగ అభివృద్ధిలోకి వస్తుంది, సంఘం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలన్నదే అపోస్తుల కార్యాలు 2:42 ద్వారా చాలా సంగతులు మీకు నేర్పించుకుంటూ వచ్చాను. మరి మీరు ఎంతవరకు నేర్చుకున్నారో అన్నది అది మీకే అర్థం అవ్వాలి. ఈరోజు కూడా సంఘ క్షేమాభివృద్ధి విషయంలో మరొక అంశాన్ని మీ ముందుకి నేను తీసుకుని వచ్చాను. ఏమిటి అని అంటే, సంఘము పట్టించుకోవలసిన విషయం ఏంటి, సంఘము నేర్పించవలసిన విషయం ఏంటి. సంఘ క్షేమాభివృద్ధి విషయంలోనే ఇదొక అంశం. సంఘం పట్టించుకోవాల్సినవి కూడా ఉన్నాయండి, సంఘము నేర్పించుకోవలసినవి కూడా ఉన్నాయండి అంటే అవును ప్రియులారా, సంఘము నేర్పించవలసినవి ఉన్నాయి, సంఘము పట్టించుకోవాలి. ఇది మనకు చాలా అవసరమైనటువంటి అంశం కూడా. ఈ దినాన్ని ఎక్కడ చూసినా సంఘాలకే జనం వెళ్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఈరోజు బోధకులు బోధిస్తూ ఉన్నారు. కానీ వెళ్తున్నటువంటి విశ్వాసం ఎలా ఉన్నాడు, బోధిస్తున్నటువంటి బోధకుడు ఎలా ఉన్నాడు అన్నదే గమనించుకోవటానికి ఆయన శ్రేష్టమైనటువంటి మనసును మన చేతులు పెట్టాడండి. ఆయన ఈరోజు క్రైస్తవుడు ఆ గ్రహింపు లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించి కొద్దిమందిగా మనల్ని కూర్చోబెట్టి మనకు నేర్పిస్తున్నటువంటి దేవాది దేవుని దగ్గరే మనం ఆ సంగతులు నేర్చుకుందాం. సంఘం పట్టించుకోవాల్సిన విషయాలు ఉన్నాయా, సంఘము నేర్పించవలసిన విషయాలు ఉన్నాయంటే ఉన్నాయి ప్రియులారా. ఆ విషయాన్ని మనము ఒక్కసారి మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథం
మొదటి తిమోతి పత్రిక చూడండి ఒకసారి. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 15వ వచనాన్ని మీరు అందరూ చూడండి దయతో. నేను చదువుతూ ఉండగా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని తయారు చేస్తున్నటువంటి విధానం కూడా మనకు కనపడుతుంది. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూసారండి, జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో, దేవుని మందిరానికి వచ్చినటువంటి ప్రజలు ఎలా ప్రవర్తింపాలో, ఎలా ప్రవర్తించి జీవించాలో అని అంటూ ఆ సంఘము సత్యమునకు స్తంభముగా ఉందంటండి. ఆ సంఘం అంటే ఏ సంఘం? ఈరోజు సంఘాలు చాలా ఉన్నాయి కదంటే. స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. చాలా యవ్వన కాలంలో ఉన్నటువంటి యవ్వన బిడ్డలు ఉన్నారు. దేవుడు కొరకు కాడి మోయవలసినటువంటి వారు మీరే. రేపు రాబోయే భావితరానికి క్రైస్తవ పౌరసత్వం మీదే. కనుక ఏదో వచ్చి విని విడిచిపెట్టేవారుగా ఉంటే ప్రయోజనం. కనుక నేర్పించుతున్నటువంటి సంగతుల్ని నేర్చుకుంటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలని తెలియపరుస్తూ హెచ్చరిక చేస్తాను నేను. ఆ సంఘము అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ సంఘము అంటే ఈరోజు సంఘాలు చాలా ఉన్నాయి. ఏ సంఘం? ఆ సంఘం అంట సత్యానికి స్తంభముగా ఉందంట. ఇంతకీ ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి? సంఘము నేర్పించవలసింది ఏంటి? సంఘములో నేర్చుకోవలసింది ఏంటి? ఈరోజు సంఘానికి రానటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు కదంటండి. ఈరోజు సంఘానికి వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు కదా. ఏమి నేర్పించాలి మరి వాళ్ళకి? సంఘం అంటే అవసరత లేదా? అపోస్తలుడైన పౌలు గారు ఎంత బాగా, ఆ సంఘము దేనికి స్తంభమై ఉంది? సత్యానికి స్తంభమై ఉందంట. వాట్ వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఆ సంగతి మనకు తెలియాలంటే ఎఫెసీ పత్రిక దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఏ సంగతే? ఆ సంఘం అంటున్నారు కదా, ఏ సంఘమో మనకు తెలియాలి. అందుకే మీకు స్టెప్ బై స్టెప్ అంటాను. రాసుకుంటే మీకు గొప్ప భాగ్యం అంటే మరొక చోట మీకు మీరు ప్రకటించడానికి. సత్యం లేదు ప్రియులారా. ఈరోజు సత్యం ఏమవుంది? కప్పేయారు. అసత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేది. వెలుగు దేవదూత రూపం వేసుకుని అయిపోతుంది. నేర్చుకోండి జాగ్రత్తగా. బయట చిట్టమ్మ కథలో ఏమండి, ఇప్పుడు ఇదే పత్రికలు ఉంటారు కదా, కల్పనా కథలు. బ్రదరు ఆరాధన వర్తమానం ద్వారా కల్పనా కథలకి ఎక్కువిస్తారండి. మా పాస్టర్ గారు బాగా చెప్పారండి. ఏం చెప్పాడయ్యా మీ పాస్టర్ గారు? బాగా చెప్పారు. ఏం చెప్పారా? బాగా చెప్పారు. ఇదే తెలుసు అంతటికి. ఏం చెప్పారు? బాగా చెప్పారు. ఇది కాదు, బైబిల్ దగ్గర నేర్చుకో. ఏం చెప్పాడు ఒకసారి మనసు పెట్టి కూర్చో. పరిశుద్ధాత్మ బాగానే చెప్పుంటాడు ఆయన. పరిశుద్ధాత్మ ఈ సంగతి మరి
బాగా చెప్పాడన్న దాంతో అద్భుతమా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి వెళ్ళి ఏం చెప్తున్నాడో చూడండి. దినములు చెడ్డవి గనక మీరు సమయమును సద్వినియోగము చేసుకొనుడి. బా, ఈ మాటలు ఎలా ఉన్నాయండి మనకి అంటే నన్న సాయి గారు? 2025 సంవత్సరాల క్రితమే దినములు ఏమని చెప్తున్నాడు తమ్ముడు? ఏం పేరు నాన్న ఇది? జాన్ బ్రదర్. 2025 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు గారు దినములు చెడిపోయాయని చెప్తున్నాడు. మరి ఇప్పుడు సంగతి ఏంటో సార్ చెప్పండి మీరు సార్. ఇప్పుడేంటి సంగతి? కంప్యూటర్ యుగం బాగా, టెక్నాలజీ బాగా పెరిగిపోయిందండి. కష్టపడవలసిన పని ఎవరికి లేదు. కష్టపడవలసిన, వండుకోవడానికి కష్టపడవలసిన పని లేదు. ఎక్కడికైనా నడిచి వెళ్ళాలంటే కష్టపడవలసిన పని లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ ఎందుకు కానీ వాళ్ళు చెప్పచ్చు. కానీ కనటానికి కూడా కష్టపడవలసిన పని లేకుండా పోయింది ఈరోజు. అంత సుఖమైపోయింది. ఈ దినాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? 2025 సంవత్సరాల క్రితం ముందే దినములు చెడ్డవరా బాబు, సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. ఎవరు? సేవకుడైన అపోస్తలుడైన పౌలు. ఈ దినాన్ని మనం సమయాన్ని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నామండి. ఇదా సంఘం ఈరోజు. 2012 మార్చి 3వ తారీఖుని ఈ జుబలాలి ప్రాంతంలో ఈ దీనుడి ద్వారా సంఘాన్ని కట్టాడు. అనేక మంది యవ్వనస్తులు వస్తున్నారు, పోతున్నారు. సువార్త ప్రకటించబడుతుంది. ఎంతో కొంత దేవుడి కొరకు బ్రతకాలని తపనతో ఈ మధ్యకు వస్తూ ఉన్నాను కదా. మరి ఈ ప్రిజన్లో ఏకాయిక సంఘంగానే మిగిలిపోయింది దేవుడు ఇచ్చిన కృప. మరి సంఘంలో ఎంతమంది ఉండాలి? బాప్తిసం పొందిన బిడ్డలేని, పుట్టకతోనే నేను క్రైస్తవుడని చెప్పిన బిడ్డేడి. అంటే సమయాన్ని దుర్వినియోగం చేస్తాడా, సద్వినియోగం చేస్తాడా? ఏమండి, నేను చాలాసార్లు మీకు చెప్పాను, మరలా చెప్తున్నాను. పోయిన రూపాయిని మరలా మనం తిరిగి సంపాదించుకోవచ్చండి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందన్నమాట. చేతుల్లో నుంచి ఖర్చు అయిపోయిన రూపాయిని మరలా రేపు తిరిగి కష్టపడి సంపాదించుకోవచ్చు. పోయిన సమయాన్ని నువ్వు సంపాదించుకోవడము కష్టమని చెప్తూ ఉంటాను. ఇంకా మంచి ఉదాహరణ చెప్పనా సమయం విలువ గురించి? మన పిల్లలు అన్నం తింటా 2 మెతుకులు కింద పడేయారు అనుకోండి, ఏమంటాం? మీ అందరికి తెలిసిన విషయం. ఒరే, అన్నం విలువ నీకు తెలియట్లేదురా, కష్టపడి సంపాదిస్తున్నది నాకే తెలుసు, నీకు విలువ తెలియట్లేదురా. దాని కష్టం, దాని వెనకాల ఎంత కష్టం ఉందో, దాని విలువ ఎంత ఉందో. ఒక ఏలోకపరమైన తండ్రే ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయి ఒక మనిషి కష్టం గురించి, విలువ గురించి, సమయం గురించి అలా మాట్లాడుతుంటే, పరలోకమందున్న పరమ తండ్రి నీకు ఇచ్చిన సమయము ఒక్కసారి ఆలోచించు. ఒక క్షణము గడవాలంటే సూర్యుడు ఎంత కష్టపడుతున్నాడంటే, భూమి ఎంత కష్టపడుతుంది, కన్న తండ్రి ఎంత ప్రయాసపడి ఒక దినాన్ని నీకు ఇస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించేవా? భుజం మీద బైబిల్ వేసుకుని రావడం మాత్రమే తెలుసు అంతే నీకు. ఎవడో డొక్కంగడు బాగా చెప్పాడు అన్న సంగతి మాత్రమే తెలుసు నీకు. మరి నీ సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? సమయము
సద్వినియోగం చేసుకున్నట్టునండి. ఆ సంఘము ఎలా ఉండాలి? ఇప్పుడు సత్యానికి స్తంభముకున్న ఆ సంఘము సమయాన్ని మొదటి పాయింట్ రాసుకోండి. సంఘానికి నేర్పించవలసింది, నేర్చుకోవలసిన అంశంలో మొదటి పాయింట్ ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది సంఘానికి క్షేమము కాదు, సంఘ క్షేమాభివృద్ధి కాదు. నేర్పించాలా వద్దా? మరి నేను మీరు నేర్చుకోవాలా వద్దా? అపోస్తలుడైన పౌలు గారు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యేసుక్రీస్తు దగ్గర. నేర్చుకున్న సంగతులు ఎవరు చెప్తున్నాడు? తిమోతి గారు చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తిమోతి గారికి రాసిన పత్రికను ఎవరు చదువుతున్నాను? నేను చదువుతున్నాను. నా గురించి మాట్లాడుతున్నాను, మీ గురించి కాదు. నేనెవరిని? యేసుక్రీస్తు శిష్యుణ్ణి. అపోస్తలుడు పౌలు గారు ఎలాగైతే శిష్యుడో నేను కూడా ఈరోజు యేసుక్రీస్తుకు శిష్యుణ్ణి. మరి మిమ్మల్ని ఏమి చేయాలని ఆశపడుతున్నాను? నేనా పౌలు గారికి నాకు శిష్యులు కాదు, యేసుక్రీస్తుగా శిష్యులు చేయాలనుకుంటున్నాను. సామాన్యమైన విషయమా? సాధారణమైన విషయమా? లోకం అలా బ్రతకనిస్తుందా? అలా బ్రతకగలుగుతామా? బ్రతకగలుగుతావు. ఎప్పుడు తెలుసా? సమయం విలువ నీకు తెలిసినప్పుడు. ఆమేన్. ఎంత చక్కగా వింటున్నారండి. దులిపేస్తున్నారంతే 2012 నుంచి. అంటాడు దేవుడు రేపు ఒక్క మీద ఏం చేస్తాడైనా? జాగ్రత్త. మరి సమయం విలువ ఎవరికి తెలుసండి? సమయం విలువ ఎవరికి తెలుసు? మరి చెప్పండి అయ్యా. క్లాస్ కదా మాట్లాడండి. చదువుకున్నారా? డిగ్రీలు, ఇంటర్మీడియట్లు, 10th క్లాస్ చేసినప్పుడు టీచర్ చెప్తుంటే అలాగే బిగిసిపోయారా? చెప్పాలి కదా. A+B² ఎంతరా విలియం నాన్న అంటాడు. బిగిసిపోయి కూర్చుంటే గోడకి తీసుకొచ్చు నేల తీసి కొడతాడు. మీ బాబు వచ్చాడితే ఏమంటాడు? చదివే ఓడైతే నీ స్కూల్లో జాయించి తీసుకొని కొడుకుంటాడు, నీ ఫీజు ఎవరికి కావాలంటాడు. మరి ఇక్కడ సేవకుడు అడగంటే సేవకుని అడగేస్తున్నారు. ఈరోజు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అయ్యా, ఈ ప్రయోజనం తీసుకొచ్చి డబ్బు సంగతి పక్కన పెట్టండి, కష్టం సంగతి పక్కన పెట్టండి, బైబుల్ బాగా చదవండి. ఈ భూమి మీద ఆశీర్వాదాలు మీయే, పరలోకం మీదే. మంచివారి మీద చెడ్డవారి మీద కొద్దిగా వర్షం కురిపించే దేవుడు. నీకు ఏది కావాలని తెలియదు, ఎందుక ఏడుపు? నువ్వు దేవుడు కొరకు బ్రతకపోయినా నిన్ను బ్రతికిస్తాడు కదా. బ్రతుకోసారి బ్రతికి చూడు ఎంత గొప్పకుంటావు. ఒకరి దగ్గర భిక్షం దేవానం, ఒకడికి నీవు. మరి సమయం విలువ ఎవరికి తెలుసు? సర్టిఫికేట్లో 1/2 అవర్ కంటే ఎక్కువ చెప్పడానికి సిద్ధపడవచ్చు. నేను 1 గంట నేర్చుకుంటున్నాను దేవుడి దగ్గర. నేర్పించాలని. నేర్చుకునేది ఎందుకు? నేను బాగుపడాలి, మిమ్మల్ని బాగుపరచను. లోకంతో నాకు పని లేదు. లోకంతో కానీ నా కుటుంబంతో కానీ నాకు పని లేదు. నాకు దేవుడితో ఎవరితో పని? నాకు దేవుడితో. అలాగని ప్రేమించను. కుటుంబాన్ని ప్రేమిస్తాను, లోకంలో మిమ్మల్ని ప్రేమిస్తాను. అంతకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకంటే గొప్పలు మీరు. అందుకే నేను అలా చెప్తున్నాను. బోధ బుజ్జగించి చెప్పేది నేను బోధిస్తున్నాను. అంత్య దినాలలో ఇటువంటి బోధలో ఆశీర్వాదాలు, ఆరోగ్యం కొరకైతే మీకు 2 చేతులు పెట్టి దానం చెప్తున్నాను. నైట్ డ్యూటీలు చేసి వస్తున్నారు, మీరు తెలుసా? కష్టపడి వస్తున్నారు. రావద్దు. ఆరోగ్యం కొరకు, ఆశీర్వాదం కొరకైతే ఇంట్లో నేను దేవుడి దగ్గర ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేర్చుకున్న సంగతిని గ్రహించిన సంగతిని ఎవడో ఒకరికి సాధించాలి. నా బ్రతుకు ఊపురున్నంత వరకు అంటే నువ్వు వచ్చి రా, నీ కొరకు నా ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే. 6 కిలోమీటర్లు రమ్మంటే 60 కిలోమీటర్లు నీ కొరకు, నా ప్రభు కొరకు రావడానికి సిద్ధమే. అటువంటి స్టూడెంట్గా నువ్వు ఉంటే నా తర్వాత నీవే యేసుక్రీస్తుకి శిష్యుడు. మరి చెప్పండి, సమయం విలువ ఎవరికి తెలుసా మీకు? సమయం విలువ ఒక యేసుక్రీస్తు మాత్రమే తెలుసు. అందుకే ఆయన గురించి చెప్పాలని నిలబడతాడు. ఒక సమయం విలువ మహనీయుడని యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసండి. భూమి మీద పుట్టినటువంటి మానవులు, మనిషి ఆకారంగా వచ్చినటువంటి ప్రతి మనిషిలో, అలాగే మనిషి స్వరూపంలో వచ్చినటువంటి దేవుడని యేసుక్రీస్తు మాత్రమే సమయం విలువ తెలుసు.
ఆ విలువ ఆ సమయం గురించే పౌలు గారికి నేర్పాడు. పౌలు గారి కంకణం కట్టి తిమోతికి నేర్పుతున్నాడు. నేను గ్రహించి మీకు నేర్పుతున్నాను. నువ్వు గ్రహించి ఏం చేయాలి? వాడు ఎవడైనా సరే డొక్కంగాడు చెప్పంతే, కొమ్మలు తిరిగిన వస్తాదైనా సమయము చాలా విలువైంది చెప్పంతే. వింటే నీకేంటి, వినకపోతే ఏంటి? చెప్పి కాలు దులుపురా. ఫస్ట్ నువ్వు ఉండాలి కదా అలాగా. అందుకే సెకండ్ పాఠం మీకు మొదట ఆరాధన పాఠం, మీ పశ్చాత్తాపముతో కూడినటువంటి స్థితిని దేవుడు పాదాల దగ్గర పెట్టి విడిచిపెట్టవలసినటువంటి విడిచిపెట్టి నీ కొరకు నేనే బ్రతుకుతాను ప్రభు అన్నదాని కొరకే ఆరాధన వర్తమానం. రెండో వర్తమానం, నేర్చుకున్న సంగతులను కంకణం కట్టి లోకములు ఎటువంటి శ్రమ ఎదురొచ్చిన శ్రమను సహించారని నీ కొరకు బ్రతుకుతారన్నది రెండో పాఠం. ఊరికి ఇవ్వట్లేదన్నా. చాలామంది అనుకొచ్చారండి పాఠాలు చెప్తారండి. అనుకున్న వాడితో నాకు పని లేదు, నన్ను ప్రేమించి నిలబెట్టిన వాడితో పని ఉంది నాకు. ఆయన మాట వినాలా మీ మాట వినాలన్నా? నేను ఆయన మాట వింటాను. ఆయన గొప్పడు. ఎవరిని వెతుకుతున్నావు అంటాడు. యోనా కంటే గొప్పవాడా? సొలొమోను కంటే గొప్పవాడా? కాదు, వారికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నారు చూడంటాడు. మనుషులమంట మనమా? మనిషి ఆలోచనతో మాట్లాడతాం. సమయం విలువ యేసుక్రీస్తుకు తెలుసు అని ఎలాగంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరుగుతున్నటువంటి ఒక శిష్యుడు తండ్రి చనిపోయాడు. యేసయ్యా నా తండ్రిని, ఆయన ఏమన్నాడు తెలుసా? అద్భుతమైన సందర్భం. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు రా నాకు కూడా అన్నాడు. ఏంటో తెలుసా దాని యొక్క భావం? అర్థమంతా సంగతి నీకు? వింటున్నావు చాలా సార్. దీని మీద పాట కూడా చెప్పి చదువుతున్నా కదా, ఏంటో తెలుసు దాని సందర్భం ఏంటంటే, సమయం లేదురా బాబు, ఇప్పుడు మనకే సమయము లేదు, సమయము చాలా విలువైనది. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, మనకు చాలా పని ఉంది. తండ్రి చాలా పని చెప్పాడు మనకి, రా ఆ పని చేద్దామని అర్థం. అంటే ఇప్పుడు సమయం విలువ ఎవరికి తెలుసు? కనుక సమయము విలువ తెలియాలి. మొట్టమొదటగా మనం ఏంటంటే సంఘము, ఆ సంఘము అని అపోస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆ జీవము గల సంఘానికి వెళ్తున్నటువంటి జనులు ఎలా ఉండాలి, వారికి నేర్పించు. వారు ఎలా ఉండాలంటే ఎఫెసీ పత్రిక 5:15 ప్రకారంగా సమయమును సద్వినియోగం చేసుకుని సమయం యొక్క విలువ తెలుసుకుని సంఘముగా నాకు ఉండాలి, నేర్పించు. రెండో విషయానికి వచ్చినప్పటికీ, రెండో సంగతి ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి విషయంలో ఈరోజు తీసుకున్న అంశం ప్రకారంగా సంఘముకు వచ్చే వ్యక్తి సంఘం విలువ మాత్రమే, సమయం విలువ మాత్రమే తెలుసుకోవడం కాదు కానంటే, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అంటండి ఏక మనసు కలిగి ఏకభావముతో కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించాలంట. రెండో విషయం ఏంటంటే, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరూ సంఘము యొక్క విలువ తెలుసుకొని మాత్రమే కాదు కానీ, సంఘము యొక్క విలువ తెలుసుకొని నీ విలువ తెలుసుకొని సంఘముకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏక మనసై ఏకభావముతో దేవుని స్తుతించాలంటండి. ఎవడే ఒక్కడ వల్ల సంఘముకు క్షేమాభివృద్ధి కలగదు. దేవునికి మహిమ తీసుకురావాల్సిన వారెవరో? సంఘం. ఒకడు వల్ల సంఘము నడవదు, ఒకరిని పట్టి దేవునికి మహిమ రాదు. చదవండి ఆ తర్వాత అధ్యాయుల మీద. తర్వాత సంఘానికి మహిమ రావాలంటే సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఏక మనసు కలిగి ఏకభావము కలిగి పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ దేవుని మహిమ పరిస్తే సంఘమంతటి ద్వారా ఎవరికి మహిమ? నేర్పించుకోవద్దు. మరి మీరు నేర్చుకోవద్దు. మీరు ఇది ఒకసారి ఆలోచించండి. పాటలు పాడుతున్నటువంటి సమయంలో వచ్చేవారు కొంతమంది, పాటలు అయిపోయిన తర్వాత వచ్చేవారు కొంతమంది. 2012 నుంచి నా గోల, నా మొర ఏంటంటే, ఒక 6 స్టాండర్డ్గా ఇక్కడ పాటలకు సిద్ధపడ, ఈ ఆల్ జీవనం నిలబడితే రేపు ఇంకా నిలబడతాడు, రేపు ఇంకా నిలబడితే రేపు ఇంకొక నిలబడతాడు. అంటే మన సంఘం గురించి మాట్లాడలేదు.
మన సంఘం ఏదో గొప్పదని నేను చెప్పట్లేదు. క్రమం ఏదండి? ఏమండి, ఆదివారం ఆరాధన అనగానే ఎప్పుడు నుంచి సిద్ధపడాలని చెప్తానంటే శనివారం నుంచి సిద్ధపడాలి. అవసరం ఈ ఆదివారం నుంచి సిద్ధపడాలి. పోన్లు అంత తొందరగా కాకుండా కానీ శనివారమైనా సిద్ధపడాలి. రేపు ఆదివారం నేనేం పాట పాడాలి, దైవజనుడు ఏమైనా చదవమంటే ఏ వాక్య పఠనం చదవాలి, దేవ నాకు జ్ఞానం ఇయ్యి అని మనం సిద్ధపడాలి. కానీ మనం ఎలా ఉంటుందో తెలిసిన సంఘానికి వచ్చేవాళ్ళు మన పనులన్నీ చూసుకుంటాం, కొడుకు నిండా కూడా తింటాం. 10:30కి సంఘం అయితే తక్కువ 11, 10:45కి బయలుదేరుతాం. పునప్పుడు పర్లేదు. మధ్యలో వస్తూ ఉండగా ఎవడైనా తగిలాడంటే మరలా ఏం చేద్దాం? మరలా సూదు ఉప్పరకోవుడులు అక్కడ. మరి ఈడు ఎలాగున్నాడు చూడండి సార్. పాటలు పాడటానికి ముందులో సంఘం అంటే భయం ఉండదు, యవనస్తుడు అయ్యుండి దేవుని కొరకు బ్రతకాలని తృష్ణ ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా మహిమను మీరు తీసుకురావాలంటే సంఘానికి వస్తున్నటువంటి మీరందరూ సమయం విలువ తెలుసుకోవాలి. ఆ సమయానికి మందిరానికి రావాలి. ఏక మనస్సు కలిగిన వారే. ఈ పాట పాడదామన్నా సరే అన్న, పరిశుద్ధాత్మతో నింపబడి ఏక మనస్సు కలిగి ఏకభావము కలిగి దేవుణ్ణి పాట పాడి స్తుతించినటువంటి సంఘముగా ఉండాలంట. ఏ సంఘం? ఆ సంఘం మర్చిపోదు. ఏ సంఘము? సత్యానికి స్తంభముగా ఉన్న సంఘం. పౌలు గారు ఎంత బాగా చెప్తున్నారు. ఆమేన్. ఒకసారి 5:19 చూడండి. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19 చదువునాను రవి. అయితే 19 ఎఫెసీ 5:19. అయితే ఆత్మపూర్ణులైండుడి. ఏనా నేను తప్పు చెప్పాను? తప్పు చెప్పాను. అక్కడి నుంచి ప్రారంభమవుతున్నాను. 5వ వచనము ఒకరినొకడు అనకానించు. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. ఆమేన్. చూసారా? పాటలో కూడా ఈ మాట ఎందుకు చదివించానంటే పాటలో కూడా ఏముండాలి? హెచ్చరిక. అది గుర్తురాదు నాకు. వాక్యములోనే హెచ్చరిక కాదండి. పౌలు గారు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఉందన్నమాట. పాటలతోనూ హెచ్చరించుచు అంటే ఒక పాట పాడుతున్నామంటే పాటలో కూడా ఏముండాలి? వాక్యము చెప్పినప్పుడే హెచ్చరిక కాదు. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలండి. ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఏంటి నీ విశ్వాస జీవితం అలా మాట్లాడుతున్నావు? మందిరానికి అంటే కొంచెం ఏమన్నా అంటావు ఏంటి? కూడుకుందామని అంటే కొంచెం ఏమన్నా హెచ్చరించుకోవాలి. అలాగే మనం పాట పాడుతున్న పాటలో కూడా నోహోవ కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. హెచ్చరికది. మరి బాబు నోహోవ గారి కుటుంబం ఓడలోకి చేరింది, దేవుని కుటుంబం మనమే పడైపోతున్నాం. హెచ్చరిక. పాటల్లో కూడా ఏముండాలంటే రెండో విషయానికి వచ్చినప్పటికి మనం ఆలోచన చేసినట్లయితే ఏం చెప్తున్నాడు ఆయన? ఏక మనసు కలిగి ఏకభావము కలిగి సంఘమంతా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న సంఘమా మీరు ఏకభావం ఏక మనసు కలిగిన వారై ఉండి ఏమండి పాటలతో దేవుణ్ణి ఏం చేయాలి? హెచ్చరికతో కూడిన పాటలు పాడి దేవుణ్ణి మహిమపరచాలి. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. ఏమండి మనం అనుకుంటాం ఈ చిన్న చిన్న విషయాలు అనుకుంటాం. ఏవి? లేట్కి వెళ్దాంలే, ఒక రోజు లేట్ అవుతే ఏమవుతుందని కదా, లేదా ఒక ఆదివారం మానేస్తే ఏమవుతుంది? చిన్న 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 తుపర్లే పెద్ద పెను తుపరుగా మారుతుంది తెలుసా?
చిన్న చిన్న అడుగులే ఒక బాటగా మారుతుంది. ఎస్, షార్ట్ కట్లు ఉందని చెత్తనాల పచ్చగడ్డలు చెప్తాను అక్కడ మీరు. అది ఎలాగే ఉంది బాట? ఇలా తిరిగి రావాలి, అసలు పచ్చగడ్డలో రాకూడదు. ఒకడు నడిచాడు ఎవడో, షార్ట్ కట్ అని, దాని వెనకాల మరి ఒకడు నడిచాడు. అలాగ అడుగు 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 కాదు. ఇప్పుడు ఏమవుతుంది? నీకు ఎంత గడ్డేసినది బాటగానే ఉంటుంది. ఈ ఉదాహరణ మీకు అర్థమవుతుంది? బాగుంటుంది. చిన్న చిన్నగా వస్తుంది వర్షం, ఒకేసారి బొయ్యమంటూ వచ్చేది. ఎప్పుడో తప్ప టపటపా పడి ముందు తుపర్లే వస్తాయి. దేవుడు ఎంత గొప్పడు చూడండి. చిన్న 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 వర్షం వల్ల ఏమవుతుంది? మీరు అనుకోవచ్చు ఈరోజు ఈ చిన్న చిన్న విషయానికి కూడా ఇంత హెచ్చరిక చేస్తున్నాడు ఏంటి సేవకుడని. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు నీకు నాకు. ఇది చిన్న విషయం కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు నరకానికి పాత్రుడని బైబిల్ చెప్తుందండి. ఎందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నరకానికి పోతాడంటే, సమయం విలువ నీకు తెలుస్తుంది అనుకోండి. ఎప్పుడు లెగుతావు నువ్వు? ఎర్లీ మార్నింగ్ లెగుతావు. లెగిసి ఎవరికి ఇస్తావు ప్రాధాన్యత? ఒక దావీదు మహారాజు గారి వలె, ఒక దానియేలు మహారాజు గారి వలె, మన పితృడైన ఒక అబ్రహాం గారి వలె. దేవా స్తోత్రం. అలాగ ప్రార్థన చేసిన నీ జీవితం, సమయం తెలిసిన నీ జీవితం, చక్కగా ఏం తినాలో కడుపుగా తిని డ్యూటీకి సిద్ధపడతావు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత సమయం తెలిసిన నీవు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న నువ్వు డ్యూటీలో కూడా సక్రంగా చక్కగా పనిచేస్తావు. అధికారి చెప్పింది. ఎందుకంటే నీకు ఏం తెలుస్తుంది? నీ జీవితం విలువ తెలుస్తుంది కనుక, నీ జీవితం మీద ఒక ఆశ ఉంది కనుక చక్కగా పని చేసుకున్న నువ్వు జీతం చక్కగా పొందుకుంటావు. చక్కగా జీతం పొందుకున్న నీవు చక్కగా ఖర్చు పెడతావు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సమయం తెలిసింది కనుక. సమయం విలువ ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మనం పెళ్లి కాలంలో ఎందుకు వచ్చారు? మంచి డ్రెస్సులు కొనుక్కుందామన్నా, ఇంటికి వెళ్ళి బట్టి కొనుక్కుందామన్నా, అందుకు వచ్చా. బాధ్యత, అమ్మా నాన్న విలువ తెలిసి వచ్చావు ఇక్కడికి. వారిని జాగ్రత్తగా చూడాలి వచ్చావు. కష్టపడుతున్నాం ఎందుకంటే నీకు విలువ తెలిసింది కదా. పెళ్ళైన లేదు, భార్య బిడ్డలను బాధ పెట్టకూడదు. మన బ్రతుకుల్లాగా వాళ్ళ బ్రతుకులు. అందుకేదంటే కాన్వెంట్ చదువులు, షూలు, డ్రెస్లు, చెమట పట్టకుండా ఏసీలు. ఇది గ్రహించుకోకపోతే మనం ఏం చేస్తాం? ఏదో ఒక రోజున మనం లోకానే దానికి మనం బాధపడకు. మన బాధ్యత ఏంటి? చేయవలసింది మనం, చెప్పవలసింది మన బాధ్యత. ముళ్ళుగా బాబు తెల్లక ప్రసాదరావు చెప్పాను జార్జ్ అన్నాకు. నేను అలాగే వెళ్తున్నాడు. ఎవరికి నిప్పు? నాకే నిప్పు. ఆయన తర్వాత అంటాడు చెప్పాను. ఆయన గుచ్చుకునేది ఎవరికే? ఆయనకా బాధ? పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా, భార్యకి, ఎవరికైనా మనం చేయవలసిన బాధ్యత చెయ్యాలి. ఇవన్నీ ఎవరికి తెలిస్తే ఏంటంటే విలువ తెలిసినోడికి, సమయం విలువ తెలిసినోడికి. కనుక ఈరోజు నేర్చుకున్నటువంటి అంశాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, సంఘము నేర్పించవలసినది సంఘము నేర్చుకోవాల్సింది. నేర్చుకున్నారు ఈరోజు? ఇది మరొకరికి నేర్పించండి. నేర్చుకున్న సంగతిని మీరు బలముగా ఉండండి. ఈ పాఠం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా రాబోయే దినాల్లో ఇటువంటి అనేక సంగతుల్ని మీకు నేర్పించే ఆత్మను నాకు ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరలోకమందు ఉన్న తండ్రి, మీ పిల్లలకి ఏవైతే నేర్పించమన్నారో ఆ సంగతి నేర్పించడానికి గాను మీ సహాయం నాకు కనపరుచుకుంటూ వచ్చారు. కనుక రాబోయే దినాలు ఇంకా ప్రభువా, మీ పాదాల దగ్గర నేర్చుకొని నీ సేవకుడుగా, మీ కొరకు అనేక మందిని సంపాదించే సేవకుడుగా నన్ను తీర్చిదిద్దమని, సంఘాన్ని నానాటిగా అభివృద్ధి పరచుకుంటారు. యేసు నామములో మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. అందరికీ వందనాలండి.